హలో అండి. లాస్ట్ షార్ట్‌లో చెప్పాను కదా! డిబి అయితే పగలగొట్టేసాము. మనీ ఎంత వచ్చిందో కౌంట్ చేసి చెప్తామని చెప్పి. అయితే మనీ అయితే కౌంట్ చేయడం స్టార్ట్ చేశారండి. రూ. 10 కాయిన్స్, ఇంకా రూ. 5 కాయిన్స్, రూ. 1, రూ. 2 కాయిన్స్ అన్నీ కూడా సెపరేట్‌గా చేస్తుంటే అందులో నాకు ఒక కాయిన్ కనిపించింది. రూ. 5 కాయిన్. వెనకాల అమ్మవారు ఉన్నారనమాట, దుర్గాదేవి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మేము చేసే ప్రతి పనిలోనూ అమ్మవారి అనుగ్రహం ఉంటుందని చెప్పి అనుకుంటాను. అలాగే అమ్మవారికి కూడా దయ చూపిస్తూ ఉంటారనిపించింది. సడన్‌గా ఈ కాయిన్ చూసేసరికి నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా కాయిన్ తీసి పక్కన పెట్టేసాను. ఇంకా ఒక్కొక్క కాయిన్ 5 కాడికి అనమాట విడివిడిగా పెట్టారు, లెక్క పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి రూ. 1 కాయిన్స్ ఉండిపోయినవి. అవి కూడా లెక్క కౌంట్ చేసి ఒక దాంట్లో అయితే వేస్తున్నారు. మొత్తం టోటల్ అన్నీ లెక్క పెట్టేసేసరికి మొత్తం టోటల్ వచ్చేసరికి 3650 రూపాయలు వచ్చినాయండి. చాలా షాకింగ్గా అనిపించింది. అంటే ప్రతిరోజు కూడా వేసాడనమాట రూ. 10 కాడికి మా తనుష్. అసలు అలా లెక్క పెట్టుకుని వేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా వేసేసాడు. అది అన్ఎక్స్పెక్టెడ్గా కోఇన్సిడెంట్గా జరిగిపోయిందనమాట. 365 రోజులకి 3650 రూపాయలు. చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లల చేత మనీ సేవ్ చేయించడం అనేది చాలా మంచి అలవాటు అండి. వాళ్ళకి ఖచ్చితంగా ఈ అలవాటుని నేర్పించాలి.